తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ విషయంలో చేస్తున్న రాజకీయాలు ప్రజలు గమనించాలని టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు గుండు సుధారాణి కోరారు. తరతరాల నుంచి సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఆడబిడ్డలకు అన్నల కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న చీరలను కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకున్నారని ఆమె మండిపడ్డారు. మహిళలకు ఇచ్చే చీరలను అడ్డుకోవడం కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న సమయంలో పండుగల గురించి అంతగా పట్టించుకోలేదని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధారాణి మాట్లాడుతూ కేసీఆర్ అమలు చేసిన పథకాన్ని ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతికి కేసీఆర్కి రాఖీ కట్టిన సందర్భంలో దొర అనే పదం గుర్తుకు రాలేదా అని సుధారాణి ప్రశ్నించారు. ప్రభుత్వ పథకాలు సంపాదన పథకాలుగా విజయశాంతికి కనిపిస్తున్నాయా అని ఆమె రాములమ్మగా మహిళలకు ఇచ్చే చీరలను అడ్డుకోవడంపై ఆమె నిర్ణయం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు ఓట్లు రావని టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో పెట్టని పథకాలను కూడా తెలంగాణలో అమలు చేశామని, బతుకమ్మ చీరల పంపిణీతో చేనేత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, మహిళలు కట్టుకునే చీరలపై రాజకీయం కరెక్ట్ కాదని ఆమె తప్పుపట్టారు. Please subscribe to Public Talk TV. Please subscribe to Public Talk TV. Please subscribe Public Talk TV. Tell me pretty lies, look me in the face. Tell me that you love